ద్వారక మొత్తం ఉత్సవంలో మునిగిపోయింది. కాని అదే సమయంలో కృష్ణుడు ఒక రహస్య ప్రణాళికను ప్రారంభించాడు. ఆ ప్రణాళిక ప్రకారం అర్జునుడు నిజంగానే సుభద్రను తీసుకుని వెళ్ళిపోతాడా? సముద్రతీరంలో అర్జునుడు ఇంకా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఆ నిశ్శబ్దంలో అలల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. కాని అతని మనసులో మాత్రం కృష్ణుడి మాటలే మార్మోగుతున్నాయి. నీ ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి నిశ్శబ్దంగా అన్నీ కోల్పోవడం, మరొకటి సుభద్రను తీసుకుని వెళ్ళిపోవడం. ఆ మాటల తరువాత కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. అర్జునుడు దూరంగా సముద్రాన్ని చూస్తూ అన్నాడు, ఇది తప్పు కాదు కదా మాధవా? అర్జునుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత మెల్లగా అడిగాడు, ఒక్కసారి నువ్వు బలరామునితో మా గురించి మాట్లాడి ఒప్పించలేవా మాధవా? కృష్ణుడు స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. బలరాముడు ఇప్పటికే దుర్యోధనుడికి మాట ఇచ్చాడు అర్జునా. ఇప్పుడతను అన్నగా కాదు, తన మాట నిలబెట్టుకోవాల్సిన యోధుడిలా ఆలోచిస్తున్నాడు. అర్జునుడు నిశ్శబ్దంగా సముద్రాన్ని చూశాడు. బలరాముడు నన్ను నమ్మాడు, ఇంకా ద్వారక ప్రజలు కూడా. వారిని మోసం చేసినట్టు కాదు కదా? కృష్ణుడు స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. ప్రేమలో తప్పు ఒప్పులు కాలమే నిర్ణయిస్తుంది అర్జునా. అర్జునుడు మెల్లగా కృష్ణుడివైపు తిరిగాడు. అతని కళ్లలో ఇప్పుడు సందేహం తగ్గింది, నిర్ణయం కనిపిస్తోంది. ఇప్పుడు నాకు సుభద్రను కోల్పోతానన్న బాధ ముందు ఇవేమీ కనిపించడం లేదు మాధవా. ఆ మాట విన్న కృష్ణుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా అర్జునుడిని చూశాడు. తర్వాత మెల్లగా అన్నాడు, అయితే ఇప్పటి నుండి వెనక్కి తిరిగే మార్గం లేదు అర్జునా. కృష్ణుడు నెమ్మదిగా ముందుకు నడిచాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, సమయం వచ్చినప్పుడు సుభద్రను తీసుకుని బయలుదేరిపో. అతను స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. మిగతాదంతా నాకు వదిలేయ్. మరుసటి రోజు కృష్ణుడు తన ప్రణాళిక ప్రకారం ద్వారకలో మహేశ్వరుడి ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించాడు. ఆ వార్తతో ద్వారక మొత్తం సందడిగా మారిపోయింది. రాజవీధులన్నీ అలంకరించబడుతున్నాయి. యాదవులు ఉత్సాహంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎందుకంటే ఆ రోజు ద్వారకలో మహోత్సవ వాతావరణం నెలకొంది. కాని ఈ ఉత్సవం వెనుక దాగి ఉన్న అసలు కారణం మాత్రం ఎవరికీ తెలియదు. రాజమందిరం పైభాగంలో నిలబడి కృష్ణుడు నిశ్శబ్దంగా ఆ ఏర్పాట్లన్నింటినీ గమనిస్తున్నాడు. అతని ముఖంలో ప్రశాంతత ఉంది. కాని అతని కళ్లలో మాత్రం ఏదో ప్రణాళిక నడుస్తోంది. అదే సమయంలో అర్జునుడు దూరంగా నిలబడి ద్వారకను చూస్తున్నాడు. ఉత్సవపు సంగీతం వినిపిస్తున్నా అతని మనసులో మాత్రం ఇంకా ఉద్వేగమే ఉంది. అప్పుడే కృష్ణుడు మెల్లగా అతని దగ్గరకు వచ్చాడు. సమయం దగ్గరపడుతోంది అర్జునా. అర్జునుడు నిశ్శబ్దంగా కృష్ణుడివైపు చూశాడు. ఇది నిజంగానే సఫలమవుతుందా మాధవా? కృష్ణుడు స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. ఈరోజు ద్వారక మొత్తం ఉత్సవాన్ని చూస్తోంది అర్జునా, కాని నేను మాత్రం విధిని చూస్తున్నాను. సాయంత్రం సమయం. ఉత్సవం ప్రారంభం కావడంతో ద్వారక మొత్తం సంగీతంతో మార్మోగుతోంది. అదే సమయంలో కృష్ణుడు నెమ్మదిగా సుభద్ర గది దగ్గరకు వచ్చాడు. సుభద్ర ఆశ్చర్యంగా అతనివైపు చూసింది. కృష్ణుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఆమెను గమనించాడు. తరువాత మెల్లగా అన్నాడు, నీ మనసు ఎవరిని కోరుకుంటుందో నాకు తెలుసు సుభద్ర. సుభద్ర నిశ్శబ్దంగా తలదించుకుంది. కృష్ణుడు స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. ఈ రాత్రి నీ జీవితమే మారబోతోంది. సుభద్ర ఆశ్చర్యంగా కృష్ణుడివైపు చూసింది. కృష్ణుడు ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, నేను చెప్పిన సమయం వచ్చినప్పుడు భయపడకుండా రథంలో ఎక్కు. సుభద్ర నిశ్శబ్దంగా కృష్ణుడివైపు చూస్తోంది. బలరామ అన్నయ్య ఆజ్ఞను ఎదిరించడమంటే నాకు ఇంకా భయంగానే ఉందన్నయ్యా. కృష్ణుడు స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. కొన్ని బంధాలు విధి నిర్ణయించే ముందు మనమే కాపాడుకోవాలి సుభద్ర. సుభద్ర గది నుండి బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు నెమ్మదిగా రాజమందిరం వెనక భాగానికి నడిచాడు. అక్కడ కొంతమంది విశ్వసనీయ సేవకులు అతని కోసం ఎదురుచూస్తున్నారు. కృష్ణుడు చుట్టూ ఒకసారి గమనించి మెల్లగా అన్నాడు, రథాన్ని సిద్ధం చెయ్యండి. ఎవరికీ అనుమానం రాకూడదు. ఆ సేవకులు నిశ్శబ్దంగా తల ఊపారు. కొన్ని క్షణాల్లోనే ఒక శక్తివంతమైన రథాన్ని రహస్యంగా సిద్ధం చేయడం ప్రారంభమైంది. దూరంగా నిలబడి అర్జునుడు ఇవన్నీ గమనిస్తున్నాడు. ఇప్పుడు
కృష్ణుడి ప్రణాళిక నిజంగానే ప్రారంభమైంది. ఆ రాత్రి ద్వారక మొత్తం ఉత్సవంలో మునిగిపోయింది. కాని అదే సమయంలో కృష్ణుడి ప్రణాళిక నిశ్శబ్దంగా ప్రారంభమైంది. దూరంగా రహస్యంగా సిద్ధమవుతున్న ఆ రథాన్ని చూసిన అర్జునుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కృష్ణుడు వేసిన ప్రణాళిక ప్రకారం అంతా జరుగుతుందా? తదుపరి భాగంలో చూద్దాం.